ఇటీవల డాలర్తో రూపాయి మారకపు విలువ క్షీణించి $1కి $95.53 రూపాయి విలువ పడిపోయింది. అలాగే మన విదేశీ మారక నిల్వలు ఫిబ్రవరిలో $728.5 బిలియన్ ఉండగా మే నెలకు వచ్చేసరికి $38 బిలియన్ తగ్గి $690.6 బిలియన్ చేరింది. ఈ సందర్భంగా మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ కొన్ని పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడుతూ ప్రజలకి కొన్ని సూచనలు చేశారు. దానిలో మొదటిది పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించడం, అలాగే రెండవది గోల్డ్ బంగారం మనకి భారతీయులందరికీ మక్కువైనది, మన భారతీయ స్త్రీలందరికీ దాన్ని ఖరీదు చేయడం కొనుగోలు చేయడం తగ్గించమని కోరారు. అలాగే విదేశీ విహారయాత్రలకి మన ప్రజలు వెళ్ళడం ద్వారా మన విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి కాబట్టి ఈ విదేశీ విహారయాత్రలు కూడా మానుకోమని చెప్పారు. ఇందులో 3 సూచనలని మనం ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది ఏంటంటే పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించడం. దీనిలో భాగంగా ఆయన కొన్ని సూచనలు చేశారు. సాఫ్ట్వేర్ కంపెనీలని వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోమని, అలాగే విద్యా సంస్థలని ఆన్లైన్ కోచింగ్ విధానానికి మారమని, ఇలా కొన్ని సూచనలు చేశారు. అయితే వీటికన్నా కూడా గత దశాబ్దంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చి ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు సీతకన్ను వేయడం వల్ల తగ్గిపోయిన కార్ పూలింగ్ విధానం అనేది పెట్రోల్ డీజిల్ వాడకాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు ఇలాంటివన్నీ తగ్గాలన్నా, రోడ్లపై వాహనాల రద్దీ తగ్గాలన్నా వీటన్నిటికీ కూడా కార్ పూలింగ్ విధానం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ప్రయాణికుల జేబు భారం కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ కార్ పూలింగ్ విధానాన్ని తిరిగి అమల్లోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నించాలి. ఇక రెండవ అంశానికి వస్తే బంగారం కొనుగోలు చేయడం వల్ల మన విదేశీ మారక నిల్వలు తరలిపోతాయి కాబట్టి బంగారాన్ని కొనుగోలు చేయడం తగ్గించండి అని చెప్పి ప్రధాని విజ్ఞప్తి చేశారు. మరి దీనికి విరుద్ధంగా భారతీయ జ్యువెలరీస్ అండ్ గోల్డ్ స్మిత్స్ ఫెడరేషన్ వాళ్ళు ఒక ప్రకటన చేశారు. వాళ్ళు ఏమంటారంటే, ఒకవేళ ప్రధాని సూచనలు అనుసరించి ప్రజలు కనుక బంగారం కొనుగోలు చేయడం తగ్గిస్తే దాదాపు 3.5 కోట్ల మంది భారతీయుల ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజల్ని బంగారం కొనుగోలు చేయొద్దు అని చెప్పి సూచించడం కన్నా కూడా దేశీయంగా ఉన్న నిల్వల్ని సమీకరించుకోవడం ద్వారా విదేశాల నుండి బంగారం దిగుమతిని చేసుకోవాల్సిన అవసరం లేకుండా చేసుకుంటే బెటర్గా ఉంటుంది, బాగుంటుంది అని వీళ్ళు సూచించారు. దీంతోపాటు మరికొన్ని సూచనలు కూడా చేశారు. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ అంటే గోల్డ్ ఈటీఎఫ్లు అంటారు. వీటిలో ఉన్న నిల్వల నుండి 20-30% వరకు రుణాల ద్వారా మార్కెట్లోకి విడుదల చేయడం ద్వారా కూడా బంగారం డిమాండ్ తగ్గుతుందని చెప్పారు. అలాగే 2015లో భారత ప్రభుత్వం ఏదైతే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని ప్రవేశపెట్టిందో కొన్ని కారణాల రీత్యా అది పూర్తిగా సఫలం కాలేకపోయింది. దాన్ని సంస్కరించి దాన్ని తిరిగి అమల్లోకి తీసుకురావాలని కోరారు వారు. అంతర్గత పసిడ్ బదిలీలపై ట్యాక్స్, జీఎస్టీ వంటి పనులని తొలగించాలని కోరారు. సరే, జ్యువెలరీస్ అండ్ గోల్డ్ స్మిత్స్ ఫెడరేషన్ కోరికలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నా కూడా ఈ సూచనల్లో ఎంతవరకు భారత ప్రభుత్వం పాటించి మరి అంతర్జాతీయంగా మనం విదేశీ మారక నిల్వలు తరలిపోకుండా ఈ పసిడి, ఎందుకంటే ఎంతగా ప్రధాని సూచన చేసినా కూడా భారతీయులకి బంగారం పట్ల మక్కువ ఎక్కువ కాబట్టి వాళ్ళు కొనడం ఎంతవరకు మాన్తారో అనేది అనుమానమే. అయినా సరే ఈ రకమైన స్కీముల ద్వారా, ఈ రకమైన సంస్కరణల ద్వారా, ఈ రకమైన చర్యలు చేపట్టడం ద్వారా మన విదేశీ మారక నిల్వలు విదేశాలకు తరలిపోకుండా కొంతలో కొంత మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక మూడవ సూచన ప్రధాని చేసింది ఏంటి అంటే, విహారయాత్రలకి విదేశాలకు వెళ్లకుండా భారతీయులు భారతదేశంలోని విహార ప్రదేశాలనే చుట్టిరమ్మని. మరి మన దేశంలో ఉన్న విహార ప్రదేశాలలో ఎందుకు భారతీయులు మక్కువ చూపటం లేదు? మన గోవా ఉంది, గోవాకు వెళ్లకుండా బ్యాంకాక్ ఎందుకు వెళ్తున్నారు? అలాగే ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి భారతదేశంలో. మరి ఈ పర్యాటక ప్రదేశాలకి భారతీయులు ఎందుకు ఆదరణ చూపడం లేదు అనేది ఒకసారి పరిశీలిస్తే ఎన్నో అంశాలు మనకి గోచరిస్తాయి. మన భారతదేశంలో ఉన్న పర్యాటక ప్రదేశాలలో ఖర్చు చాలా ఎక్కువ, అలాగే భద్రత లేదు, అలాగే శుభ్రత లేదు. ఇలా ఎన్నో కారణాల రీత్యా మన
భారతీయ పర్యాటక రంగాన్ని విదేశీయులే కాదు మన దేశీయులు కూడా ఇష్టపడటం లేదు. మరి చేపట్టవలసిన చర్యలేవి చేపట్టకుండా ప్రజల్ని కేవలం మీరు మారండి అని ప్రజల్ని కోరడం వల్ల ఉపయోగం లేదు. దానికి తగిన వాతావరణం ప్రభుత్వాలు కల్పించినప్పుడే ఈ 3 సూచనలని ప్రజలు పాటించే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తాయని ఆశిస్తున్నాను.